ఏంట్రా అక్కడ ఏమిటో చెప్తా ఉండరా. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మా కెమెరా పెట్టండి. చూడాలని ఉందే. నేను లాస్ట్ గా చెప్పాలనుకున్నాను అంటే ఏమిటది? ఏదైనా డేర్ అండ్ డాష్ గా మాట్లాడాలనుకుంటే నా ఎదురు వచ్చి మాట్లాడండి. ఒక్కల్లాగా వెనకుడిని మాట్లాడి రావట్లేదే. కుక్కలకు సమాధానం చెప్పే అవసరం నాకు లేదు. అర్థమవుతుందా? అది అవదమ్మా. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అయ్యో అది చూపించిన 3 పాడు చేయకు. నీ తల్లి పెళ్ళైందను కదా నువ్వు. ఇవే తగ్గించుకుంటే మంచిది. టెన్షన్ ఎందుకు దండగా, సమీరా ఉంది మీకు అండగా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. అందిరయ్యా యాన్ చేస్తున్నా. వేసుకోండి అమ్మా, వేసుకోండి. రసం పిండి అల్లుంది. బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఫైనల్ గా మీరు వాళ్ళందరినీ గదిలో వేసి గడపెట్టి నా గదతో పెళ్లికాని అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తారు. పెళ్ళైన అమ్మాయిని లవ్ చేసిన వాడు రొమాంటిక్ ఫెలో. ఆడదాను విన నువ్వు. ఒకరు మెసేజ్ పెట్టిర్రు నీ వీడియోలు చూస్తుంటే వాంతికి వస్తుందని. పెద్ద మాట అన్నాడు సరాడు. నా వీడియోలు చూస్తే నీకు వాంతికి వచ్చినా దొడ్డికి వచ్చినా నీ బాధ నువ్వే పడు. అంతేగాని నా వీడియోలు చూడబుద్ధి కాకపోతే పట్టని పైకాను అంతే. బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సరే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే ఎవర్రా పిల్ల? ఈ నా కొడుకుని నమ్మద్దండి. హాయ్ ఫ్రెండ్స్, భార్యాభర్తలు వండుకొని ఏం చేస్తారు తెలుసా? తెలీదండి. సో ఈ కొడుకు కథ ఎవరు చెప్తారో చూద్దాం. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అంటే నువ్వేనని రాముడు నేనై ఉండాలని. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పట్టుకోబోయిన నలుగురిని తీవ్రంగా గాయపరిచింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. పార్కులో అడవి పంది సుమారు 4 గంటల పాటు దొరకకుండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.